కథ పేరు అమ్మ ఊరు వెళితే. రచన కోడూరి తిరుమల మాధవి. సాయంత్రం 3 అవుతుండగా ఎందుకో తలనొప్పి మొదలైంది. తగ్గుతుందిలే అనుకుంటే ఇంకో అరగంటకి ఇంకా ఎక్కువైంది. ఇంకా లాభం లేదని ఆఫీసులో పర్మిషన్ వేసి ఇంటికి బయలుదేరాను. అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరాను. తలుపు తీసి లోపలికి రాగానే ఉదయం స్నానం చేసి తుడుచుకున్న టవల్ బెడ్ మీద కనపడింది. ఉదయం తాగిన టీ కప్పు టీపాయి మీద ఎండిపోయి ఉంది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. చాలా చిరాకు కలిగింది. అమ్మా అంటూ పిలిచాను. సమాధానం లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది, అవును కదా, అమ్మ ఊరు వెళ్ళి వారం కావస్తోంది. తాతయ్యకి ఒంట్లో బాగలేదంటే వారం క్రితం అమ్మ ఊరు వెళ్ళింది. ఉసూరుమంటూ వంటింట్లోకి వెళ్ళి కాస్త టీ పెట్టుకుని తలనొప్పి మాత్ర వేసుకుని పడుకున్నాను. ఇదే గనక ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉండుంటే ఎంత హడావిడి చేసి ఉండేది, ఎంత కంగారు పడిపోయేది. ఏంట్రా విజయ్, తలనొప్పిగా ఉందా, ఉండు వేడిగా టీ పెట్టి తెస్తాను, మాత్ర వేసుకున్నావా, అమృతాంజనం రాయనా అంటూ తెగ హడావిడి పడిపోయేది. అమ్మ హడావిడి చూసి నేను ఏమిటమ్మా చిన్న విషయానికి ఇంత హడావిడి చేస్తావు, కాస్త పడుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అని విసుక్కుంటే మొహం చిన్నపుచ్చుకునేది. అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు తన విలువ తెలియదు. ఇప్పుడు తన ఇంట్లో లేకపోతే తెలుస్తోంది అమ్మ విలువ ఏంటో. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో. వాకిట్లో ముగ్గు లేదు, పెరట్లో దండాలపైన ఆరేసిన బట్టలు లేవు, వంట ఇంట్లో ఘుమఘుమలు లేవు, దేవుడి గదిలో అగరవత్తుల వాసన లేదు. ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడ పడి ఉన్నాయి. ముంగిట్లో తులసమ్మ కాస్త వాడిపోయినట్లుగా ఉంది. అమ్మ లేకపోతే అసలు ఇల్లు ఇల్లులాగా లేదు. అమ్మ ఉంటే ఇల్లంతా సందడి. ఎప్పుడు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ, ఒరేయ్ విజయ్, కాఫీ ఇవ్వనా, టిఫిన్ తింటావా, ఈరోజు వంట ఏం చేయమంటావు, ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అమ్మను అబ్బబ్బా ఏంటమ్మా నీ నస అంటూ ఎన్నిసార్లు విసుక్కున్నానో. అలసట అనేది లేకుండా ప్రతిరోజు అన్ని పనులు చేసి పెట్టే అమ్మకు నేను ఎప్పుడూ ఒక్క సహాయం కూడా చేయలేదు. పైగా ఏ రోజైనా వంట కాస్త లేట్ అయితే ఈరోజు లంచ్ నేను బయట చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోతే పిచ్చి అమ్మ ఎంత నొచ్చుకునేదో. సరే కాస్త పాలైనా తాగి వెళ్ళు, అలా ఒట్టి కడుపుతో వెళ్ళకూడదు అంటూ పాలు తెచ్చి ఇచ్చేది. తాగే వరకు ఊరుకునేది కాదు. ఏంటమ్మా నీ చాదస్తం అంటూ విసుక్కునేవాడిని. ఇప్పుడు ఒక వారం అమ్మ ఇంట్లో లేకపోతే తిన్నావా తాగావా అని అడిగేవారే లేరు. అమ్మ విలువ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. ఇలా ఆలోచిస్తూ పడుకున్న నాకు తలనొప్పి కాస్త తగ్గినట్లు అనిపిస్తే లేచి మొహం కడుక్కుని వెంటనే అమ్మకు ఫోన్ చేశాను. అవతల నుండి అమ్మ, హలో ఏమిట్రా విజయ్, ఈ టైంలో ఫోన్ చేశావు, ఒంట్లో బాగానే ఉంది కదా అని అడగగానే, అమ్మా నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, తిన్నావా, మందులు సరిగా వేసుకుంటున్నావా, తాతయ్య ఎలా ఉన్నారు, ఆయనకి ఇప్పుడు పర్వాలేదు కదా, నువ్వెప్పుడు వస్తున్నావు అంటూ అడగగానే అమ్మ ఆశ్చర్యపోతూ, ఎప్పుడూ లేనిది ఈ పరామర్శలు ఏమిట్రా అని అడిగేసరికి ఏం అడగకూడదా అన్నాను. సరే కానీ తాతయ్యకి ఇప్పుడు పర్వాలేదు, రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించి నేను ఎల్లుండి బయలుదేరి వస్తాను అనగానే, సరే అమ్మా అలాగే అని ఫోన్ పెట్టేశాను. 2 రోజులు గడిచాక అమ్మ వచ్చింది. అమ్మను చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. అమ్మయ్య వచ్చేసావా అంటూ అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను. ఏమిట్రా ఈసారి నీ వాలకం అంతా కొత్తగా ఉంది అని నవ్వుతూ ఇల్లంతా నీట్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయిన అమ్మ, ఇది మన ఇల్లేనా అని అడుగుతుంటే, సారీ అమ్మ, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఎంత పని చేస్తున్నావో అస్సలు పట్టించుకోలేదు. పైగా నిన్ను విసుక్కునేవాడిని. నువ్వు ఇంట్లో లేని 10 రోజులు నీ విలువ ఏమిటో తెలిసింది. అమ్మ ఉంటేనే అది ఇల్లు, అమ్మ లేని ఇల్లు అసలు ఇల్లే కాదు. ఇంక మీదట నేను కూడా నీకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను. మా మంచి అమ్మ, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటూ నేను మా అమ్మను ముద్దు పెట్టుకుంటే, పోరా నువ్వు మరీను అంటూ నా తల ప్రేమగా నిమురుతున్న అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాను నిశ్చింతగా. సమాప్తం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.